హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారు? ఈ క్రైస్తవులు మరీ ఎందుకు ఇంతలా ప్రతి దానికి మా దేవుడిలా, మా దేవుడలా అని చెప్తూ ఉంటారు? మీ ఉద్దేశం అందరినీ క్రైస్తవులుగా చేయడమే గదా! నాకు తెలుసు. అదే మీ ఆలోచన. అదేమంటే, అది మంచి ఉద్దేశమే కదా! మేము దేవుడిని తెలుసుకున్నాం. మీరు గూడా తెలుసుకోవాలని చెప్తున్నాం అంటారు. సరే. మీ వైపు నుంచే ఒకసారి ఆలోచిద్దాం. మీ బైబిల్‌లో ఏర్పరచబడిన వారే దేవుణ్ణి తెలుసుకుంటారు అని ఉందంట కదా! అంటే అందరూ తెలుసుకోలేరనే అని కదా అర్థం. అందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని కూడా ఉందంట కదా! అంటే మీ బైబిల్‌లోనే అలా ఉంది కదా! అంటే అందరూ దేవుణ్ణి తెలుసుకొని పరలోక రాజ్యంలోకి పోలేరు అని. మరి అలాంటప్పుడు ఎందుకండి ఈ వృధా ప్రయాస? అందరినీ క్రైస్తవులుగా మార్చే మీ శ్రమ ఈ శ్రమను మేము చూడలేక ఇది చెప్తున్నాం. చెప్పండి. నాశనానికి రాసి పెట్టుంటే మీరు ఎన్ని చెప్పినా ఎవరు మాత్రం నమ్ముతారు? ఎవరు మీ దేవుణ్ణి అంగీకరిస్తారు? ఒకసారి ఆలోచించండి. ఇది క్రైస్తవులకి విరోధంగా చెప్పానా? అనుకూలంగా చెప్పానా? మరి నాకు తెలీదు. నాకు అనిపించింది చెప్తున్నాను.